హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన రాయల్ బైక్స్ వాళ్ళు 2019 క్లాసిక్ 350cc గన్ మెటల్ గ్రే అయితే మన ముందు తీసుకురావడం జరిగిందండి. బండి చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ క్వాలిటీ. BS4 వెహికల్ అనేది 19లో చాలా అరుదుగా దొరుకుతున్నాయండి. ఈ మధ్యకాలంలో చాలామంది కస్టమర్లు కూడా అది దొరకట్లేదని ఓకే BS4 అని అడుగుతున్నారు. ఈ మాట కోసం మేము ఈరోజు ఈ BS4 వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి. గన్ మెటల్ గ్రే కలర్ కూడా మనకు రేర్గా దొరుకుతున్నాయి సార్. అలాగే ఈ వెహికల్ వచ్చి 33,000 కిలోమీటర్లు తిరిగిందండి. బండితో పాటు వచ్చిన టైర్స్, చైన్ పాకెట్స్ అన్నీ ఒరిజినల్ స్టాకు, ఇవన్నీ బండితో పాటు వచ్చినాయి సార్. బండికి వచ్చేసరికి ఎటువంటి రిపేర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్సలెంట్ క్వాలిటీ బండి. సెల్ఫ్ కానీ, బ్యాటరీ కానీ, చైన్స్ పాకెట్స్ కానీ, సెల్ఫ్ వన్ వే క్లచ్ కానీ చాలా బాగుందండి. మనకంటూ ఎటువంటి రిపేర్ లేదు సార్. ఈ వెహికల్ మీరు కావాలనుకుంటే కస్టమర్ ప్రైస్ వచ్చి 1,75,000 రూపీస్ చెప్తున్నారండి. ప్రైస్ ఏమి ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్లే. అలాగే మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మన ద్వారా అంటే మన రాయల్ బైక్స్ ద్వారా 0% అగ్రిమెంట్ ఛార్జెస్ అనేది చేయించడం జరిగిద్దండి. కానీ RTA ఫుల్ ఇన్సూరెన్స్ మాత్రం మీ పేరు మీద మీరు కట్టుకొని తీరాలి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ప్రైవేట్ ఫైనాన్స్ అయితే కనుక ₹2 వడ్డీ తీసుకుంటారండి. అదే బ్యాంక్ ఫైనాన్స్ కావాలంటే మీకు బ్యాంక్ కూడా ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. అలాగే మీకు వచ్చేసరికి ₹1,00,000 ఫండింగ్ ఇస్తారండి. ₹1,00,000లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకుది అయితే కనుక 13 to 14% పడుతుందండి. అంటే రూపాయి నుంచి ₹5 నుంచి ₹10 వరకు మాత్రమే పడుతుంది. అదేవిధంగా ఏదైతే ₹1,75,000 ప్రైజ్ ఉందో అది నెగోషియబుల్ అని చెప్పాను కదండి. కస్టమర్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకున్నట్లయితే కనుక 5,000 to 10,000 రూపీస్ అండి మీకు మన రాయల్ బైక్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయితే డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కనుక ఈ బైక్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ఏం కావాలో అడగండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన రాయల్ బైక్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ కింద మీ ఫోన్లో రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి.